సమయంలో పరిశుద్ధుడా మహోన్నతుడైన మా తండ్రి నీకు వందనాలు స్తోత్రాలునైనా. ఈ సమయంలో వాక్యంలోకి వెళ్ళబోతుండగా మీ సన్నిధి మీ తోడు ఉంచి మీరు నీ కటాక్షం చూపించు మహిం పొందుకొని మీరు మాట్లాడమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఈరోజు ప్రతి వారం మనం బైబిల్ స్టడీలో చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క వాక్యంలో బైబిల్ స్టడీలో ప్రతి వారం యోహాను సువార్తలో ఇప్పటి వరకు మనకి గత 11 అధ్యాయాలైనాయి. ఈ వారం మనము 12వ అధ్యాయానికి మనం వెళ్దాం. యోహాను సువార్త 11వ అధ్యాయంలో గత వారం మనం ఏం చూసామంటే చనిపోయిన లాజరు ఆయన దేవుడు కార్యాలు ఆలస్యమైనని గత వారంలో మనం చూసాం. ప్రభు కొన్నిసార్లు తన ప్రేమించిన వారికి ఆలస్యం చేస్తాడని, లేట్ చేస్తాడని దేవుని యొక్క వాక్యంలో మనం చూసాం. గత వారంలో మనం చూసాం ప్రేమించిన వారికి ఆలస్యం అవుతుందని. అది ఎందుకొరకు చేశాడంటే దేవునికి మహిమ రావడానికి. చనిపోయాక లాజరు 4 దినాల తర్వాత వస్తే అప్పుడు దేవుడి కార్యం ఒక అద్భుతమైన జరిగి అక్కడ యేసు ప్రభు వారిని అనేకులు విశ్వాసం ఉంచడానికి, ఆయన నమ్మకం ఉంచడానికి ఆ కార్యము ప్రభు ఆలస్యం చేశాడు. మన జీవితాల్లో కూడా దేవుని కార్యాలు కొన్నిసార్లు మనం అనుకున్న సమయంలో కాదు, కానీ మనం కోరుకున్న సమయంలో, మన కష్ట సమయాల్లో కొన్నిసార్లు దేవుడు ఆలస్యం చేస్తాడు. వాళ్ళు చాలా దుఃఖంలో ఉన్నప్పుడు, చాలా బాధలో, శ్రమల్లో ఉన్నప్పుడు ఆ సమయంలో వారు ప్రార్థన చేసే, ప్రభువా మా తమ్ముడు బాగలేడు, ఒకసారి వచ్చిపోయాని. గత వారం మనం 11వ అధ్యాయం చూసాము. ఈ వారం 12వ అధ్యాయంలోకి మనం వద్దాం. ఈరోజు ఆరాధన నుండి మహిమ వరకు అంశం ఏంటిదంటే చెప్పండి. ఆరాధన నుండి మహిమ వరకు ఏంటిది అంటే ప్రభు చేసిన ఆ కార్యం. ఏ కార్యం చేశాడో 11వ అధ్యాయంలో మనం చూస్తే, అయ్యో ఇంతవరకు చెప్పలేదు కదా మీరు. ఇది పని చేస్తారు. వినబడుతుంది కదా? వినబడుతుందా? ఈరోజు దేవుని వాక్యంలో మనం ఇంకా వెళ్దాం. గత వారం మనం అదే 11వ అధ్యాయంలో ప్రభు ఏం చేశాడో అద్భుత కార్యాన్ని మనం ఈ వారం మనం చూద్దాం. యోహాను సువార్త 12వ అధ్యాయంలో 1 నుంచి 3 వచనాల వరకు మనం చదువుదాం. కాబట్టి యేసు తాను మృతులో నుండి లేపిన లాజరు ఉన్న బేతేనియకు పాస్కా పండుగకు 6 దినముల ముందుగానే వచ్చిరి. అక్కడ వారు ఆయనకు విందు చేశారు. మార్త ఉపచారం చేసెను. లాజరు ఆయనతో కూడా భోజనమునకు కూర్చున్న వారిలో ఒకడు. అప్పుడు మరియు మిక్కిలి విలువగల అచ్చ జటమాసి అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకొని యేసు పాదములకు పోసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను అనే వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ 1 నుంచి 3 వచనాల్లో మనం చూస్తే ప్రభు చేసిన మేళ్లకు ఈ 1వ అధ్యాయం 3 వచనాలు మనం చూస్తే ఒక ఆరాధన జరుగుతుంది. ఏం జరుగుతుంది చెప్పండి? యేసు పాదాల దగ్గర కూర్చోవడం అనే మాట ఇక్కడ మనం చూస్తున్నాం. మరియా ఇక్కడ చూడండి, మార్త ఉపచారం చేస్తూ ఉంది. మరియా ఏమో చెప్పండి, ఏంటి చెప్పండి, అది విలువైన జటామాంసి అత్తరు అని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఈ 1 నుంచి 3 వచనాల్లో మనం చూస్తే నిజమైన ఆరాధన ఎలాగ ఉంటుంది, ప్రభుని ఎలాగ ఆరాధన చేస్తారో ఈ అధ్యాయంలో మనం చూడగలుగుతాం. ఎలాంటి కృతజ్ఞతగా ప్రభు చేసిన కార్యం. 11వ అధ్యాయంలో చనిపోయిన లాజరును, దుఃఖంలో ఉన్న ఇల్లు, కన్నీటిలో ఉన్న ఇల్లు, నిట్టూర్పులో ఉన్న ఇల్లు, ఆనందం లేని ఆ ఇంటిలో ప్రభు ఆ ఇంటికి వచ్చి ఒక అద్భుతమైన కార్యం జరిగించినప్పుడు 12వ అధ్యాయంలో ఒక విందు జరుగుతుంది. ఆ విందు ఏంటిదంటే కృతజ్ఞత కూడిక. మనం ఎట్లా పెట్టుకుంటాం? మేలు జరిగాక మనం ఏం పెట్టుకుంటాం చెప్పండి? కృతజ్ఞత కూడిక పెట్టుకుంటాం. అంటే కదా, మనకు ప్రభు ఏ కార్యం జరిగించినా కృతజ్ఞత కూడిక పెడతాం. బైబిల్లోనేమో యోబు మాత్రము అందరూ భూస్థాపన చనిపోయాక అప్పుడు కృతజ్ఞత కూడిక పెట్టాడు. ఒక దైవజనుడు అలాగన్నాడు. ఎందుకంటే యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు. 1వ అధ్యాయం 21వ వచనంలో అంటే యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు, యెహోవా నామానికే స్తుతి కలుగునుగా అంటాడు 1వ అధ్యాయం 21వ వచనం. అంటే దానికి అర్థం ఏంటిది అంటే మనం అన్ని మేలు చేసినప్పుడు దేవుని కృతజ్ఞత చెప్తాం. అది మంచిదే, చేయాలి కూడా, బైబిల్ చెప్తుంది.
ప్రభువు నీ జీవితంలో చేసిన ఉపకారాలకి, మేలులకు మనం కృతజ్ఞత కలిగి మనం దేవుని మనం ఆరాధిస్తాం. దేవుడు చేసిన మనం ఆరాధనలో కూడా ఆయన చేసిన ఉపకారాలు, ఆయన చేసిన మేలులు, ఆయన చేసిన కార్యాలు బట్టి దేవునికి మనం ఏం చెల్లిస్తూ ఉంటాం? కృతజ్ఞత చెల్లిస్తాం. కొన్నిసార్లు ఆరాధనలో ఏడుస్తూ ఉంటారు, ప్రభా నా జీవితంలో ఇంత దుఃఖంలో ఉన్నప్పుడు, ఇంత కష్టాలు ఉన్నప్పుడు నన్ను ఆదుకున్నవయ్యా. ఆయన చేసిన మేలన్నీ తలంచుకుంటూ ఆ ఆరాధనలో ప్రభుని గణపరుస్తూ ఉంటారు. కానీ ఇక్కడ మరియా మార్తలు చూస్తే వారి జీవితంలో చాలా దుఃఖంలో ఉన్నప్పుడు, చాలా కష్టాలలో ఉన్నప్పుడు వారి హృదయము ఒక విలువైనది యేసయ్యకి. ఆరాధన అంటే ఏంటిదంటే దేవునికి సమర్పించుకొనుట. ఆరాధన అంటే ఏంటి చెప్పండి? ఆరాధన వేరు, పూజించడం వేరు. పూజ వేరు, ఆరాధన వేరు. కాబట్టి ఈ ఆరాధనలో ఒక విలువైనది ప్రభుకు అర్పించినట్టుగా మనం చూడగలుగుతాం. అదేంటి చెప్పండి? ఏంది విలువైనది? ఏంటి చెప్పండి? విలువైనది అచ్చ జటమాంసి, అత్తరు. ఒక అత్తరు చాలా విలువైనదంట. బైబిల్ అక్కడ కింద వచ్చిన మనం చూస్తే ఆ విలువ ఎంత అంటే, ఒక సంవత్సరం ఆ రోజులో కష్టపడి పని చేస్తే ఒక సంవత్సరానికి ఎంతైతే డబ్బులు వస్తాయో ఆ డబ్బులు అంత ఖర్చంతా కూడా ఆ రోజు పెట్టినట్టుగా బైబిల్ చెప్తుంది. చాలా విలువైనది అత్తరు యేసు ప్రభు యొక్క పాదాల దగ్గర సమర్పించినట్టుగా చూడగలుగుతాం. ప్రభువు నీ జీవితంలో చేసినప్పుడు దేవునికి ఏమి ఇవ్వాలంటే చాలా విలువైనది మనం ఇవ్వాలి. ఏమి ఇవ్వాలి? చాలా విలువైనది. ఆరాధన అంటే ఏంటిదంటే ఒకటి పాటలు పాడమే కాదు. ఆరాధన కొంతమంది పాటలు పాడతారు, ఆరాధన చేస్తారు. కానీ నిజమైన ఆరాధన ఏంటంటే ఇక్కడ ఈ ఆరాధనలో చాలా విలువైనది అత్తరు యేసు ప్రభు వారికి సమర్పించినట్టుగా మనం చూడగలుగుతాం. చాలా విలువైనది ఇచ్చారు. అంటే సంవత్సరం అంతా కష్టపడితేనే, వారు ఉద్యోగం చేసే సంవత్సరం అంతా మనం కష్టపడితే ఎంత జీతం వస్తుందో అంత డబ్బు ఆ విలువైన అత్తరుకు వాళ్ళు పెట్టినట్టుగా మనం చూడగలుగుతాం. వారు పాటలు పాడమే కాదు, హృదయపూర్వకంగా దేవునికి సమర్పించినట్లుగా వారు అలా ఎంత ప్రేమించారో ఆ ప్రేమ ఇక్కడ కనబడుతుంది. చాలా విలువైనది ప్రభువుకు అర్పించారు. బైబిల్లో మనం చూస్తే విలువైనది అర్పించిన వాళ్ళు ఎవరు మనం చూస్తే విలువైనది ఎవరిచ్చారు చెప్పండి? బైబిల్లో అబ్రహాము మనం చూస్తే చాలా విలువైనది. మేము అక్కడికి వెళ్ళి మ్రొక్కి మరలా మేము వస్తాం. విలువైనది ఏంటంటే ఆస్తి కంటే, డబ్బు కంటే, తనకున్న గొర్రెలు అన్నిటికంటే కూడా విలువైన వాడు ఎవరు అంటే కుమారుడే. తనకు అన్నిటికన్నా చాలా విలువైనది ఎవరంటే తన ఏకైక కుమారుడు ఎవరంటే ఇస్సాకు. చాలా విలువైనది ప్రభు అడిగాడు. సరే, ప్రభు అడిగాడు కాబట్టి ఇవ్వడానికి కూడా ఆయన వెనకాడలేదు. కాబట్టి విలువైనది దేవుడు మన జీవితాల్లో చేసిన మేలులకు చాలా విలువైనది దేవునికి మనం ఇవ్వాలి. బైబిల్లో ఇంకొక వ్యక్తి కూడా చూపిస్తాను. నేను జ్ఞానపురానికి వెళ్ళినప్పుడు, జ్ఞానపురం కాదు, నాలుగుల పరిచర్యకి నేను వెళ్తున్నప్పుడు అక్కడ మా బంధువుల ఇంట్లో నేను ఆరాధన పెడతా ఉండేవాడిని. ఆరాధన పెడుతున్నప్పుడు కొద్ది రోజులు పెట్టాను. తర్వాత దానికి ఒక రెంట్ కట్టాలనుకున్నప్పుడు బైబిల్లో చూస్తే దావీదు కూడా మనం చూడండి. దేవునికి ఆరాధన చేస్తున్నప్పుడు, బలి అర్పించినప్పుడు ఒక విలువైన స్థలం కొనుక్కొని అక్కడ ఆరాధన చేసినట్టుగా బైబిల్ చెప్తుంది. 2 సాముయేలు గ్రంథం 24వ అధ్యాయం చూడండి. 24వ అధ్యాయము 24వ వచనం. 2 సాముయేలు గ్రంథం 24వ అధ్యాయం చూద్దాం. 24వ వచనం చూడమ్మా. రాజు నేను అలాగ తీసుకొనను, ఇలాగ తీసుకొనెను, అలాగ తీసుకొనను, వెల ఇచ్చి నీ యొద్ద కొందును, వెల ఇయ్యక నేను తీసుకొనినను, దానిని నా దేవుడి యెహోవాకు దహన బలిగా అర్పించవలెను ఆరానుతో చెప్పి ఆ కళ్ళములో ఎడ్లను 50 తులాల వెండిని కొనెను. ఇక్కడ చూడండి, ఏం కొన్నాడంటే చాలా విలువైనది, చాలా వెండి పెట్టి, చాలా డబ్బు పెట్టి దేవునికి ఒక బలిపీఠం కట్టాలి. ఆ బలిపీఠం కట్టినప్పుడు, బలి అర్పించబడినప్పుడు తెగులు ఆగిపోద్ది. అధ్యాయంలో మనం చూస్తే ఇశ్రాయేలు ప్రజలు తెగులు చేత చనిపోతుంటారు. ఆ సమయంలో ఒక విలువైన పొలం కొంటాడు దావీదు. అప్పుడు, అయ్యా నువ్వు దేవునికి కదా బలి అర్పించేది, నువ్వేం చెయ్యి, డబ్బు లేకుండా నీకు ఇచ్చేస్తానయ్యా, ఫ్రీకి ఇస్తాను, రాజు కాబట్టి, ఈ దేశంలో పరిపాలించేవాడు కాబట్టి, ఈ భూమి అయినా ఆస్తులను నువ్వు నీకు స్వాధీనం చేసుకో హక్కు ఉంటాయి కాబట్టి నీకు ఫ్రీగా ఇస్తానంటే దావీదు ఒప్పుకోకుండా, నేను దేవునికి బలి అర్పిస్తున్నాను కాబట్టి చాలా విలువ పెట్టి డబ్బు ఇచ్చి, అక్కడ వెండి ఇచ్చి ఆ స్థలాన్ని కొని అక్కడ బలిపీఠం కడతాడు.
అంటే దీనికి ఏం అర్థమవుతుంది మనకి? దేవునికి ఏదైనా బలి అర్పించాలన్నా, ఆరాధన అర్పించాలన్నా ఇక్కడ మనం చూస్తున్న ఆరాధన ఎలాగ చేస్తున్నారంటే, లాజరు చనిపోయి లేచాడు. అక్కడ చనిపోయినంగానే ఒక విందు జరుగుతుంది. ఆ ఇంట్లో విందు జరుగుతున్నప్పుడు యేసయ్య పాదాల దగ్గర ఆమె ఉన్నది. మరియా చాలా విలువైన, ఒక సంవత్సరం అంతా కష్టపడిన సంపాదన అంతా కూడా యేసయ్యకు విలువైనది కొనుక్కొని యేసయ్య పాదాలకు పూసేసింది. ఎవరిమా? మరియా. చూడండి, దేవుని కృతజ్ఞత కలగడం అంటే మన జీవితంలో ఒకటి మనం చేసే ఆరాధన ఎలా ఉండాలి అంటే, ఒకటి మన జీవితంలో చేసిన మేలుకు మన హృదయపూర్వకంగా ప్రభుని మనం ఆరాధించాలి. రెండవది చేసిన ఉపకారాలకు. ఒక రోజు అంట జీరాజయ్య గారు ఒక సాక్ష్యం చెప్పాడు. ఏం సాక్ష్యం చెప్పాడంటే, మా చర్చిలో ఒక ఆయనకి హాస్పిటల్కి వెళ్తే ₹1,00,000 పైన అవుద్దని చెప్పారు. హాస్పిటల్కి 1,00,000 పైన అవుద్ది, డబ్బులు చాలా ఖర్చుతో హాస్పిటల్ అవుద్దని చెప్పినప్పుడు వాళ్ళ దగ్గర ఆ స్తోమత వాళ్ళ దగ్గర లేదు, పెట్టుకునే శక్తి కూడా లేనప్పుడు వాళ్ళు మందిరానికి వస్తూ ఉన్నారు. మందిరానికి వస్తూ ఉంటే మందిరానికి వచ్చే సమయంలో వారు, అయ్యా ప్రార్థన చేయండి పాస్టర్ గారు, మా దగ్గర డబ్బులు ఈ అనారోగ్యం కొరకంటే, ఆ పాస్టర్ గారు మన దగ్గర వచ్చి జీరాజయ్య గారు ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతమైన స్వస్థత ఇచ్చాడంట. ఇచ్చినప్పుడు ఆ వెంటనే ఆ వ్యక్తి, హాస్పిటల్కి పోతే నేను ₹1,00,000 అయ్యేది, ప్రభు నాకు ఇంత మేలు చేశాడని ₹25,000 ఆయనకి ఇచ్చాడంట. దేవుడు చేసిన ఉపకారం అంటే విలువైనది. మనము దేవునికి మనకు చేసిన ఉపకారాలకి దేవుడి చేత ఉద్యోగమైనా, కొంతమంది ఉద్యోగం ఫస్ట్ శాలరీ వచ్చినప్పుడు దేవునికి ఇస్తూ ఉంటారు. కొంతమంది కూడా చాలా విలువైన జాబ్ దేవుడు ఇచ్చాడు, ఎంతో గొప్ప జాబ్ ఇచ్చాడు కాబట్టి ఈ పులిపిటి కూడా ఫస్ట్ జీతం వచ్చినప్పుడు వచ్చింది. ఇది కూడా ఈ పులిపిటి కొనుక్కున్నప్పుడు కూడా మనం వాళ్ళు ఫస్ట్ దేవుడు మంచి జాబ్ ఇచ్చాడనే ఈ పులిపిటికి డబ్బులు ఇస్తే 21,000 వాళ్ళు ఇస్తే ఇది కొన్నది నేను 25,000 ఏమి ఇచ్చాడు నాకు. కాబట్టి నేను చెప్పవలసిన మాట ఏంటిదంటే, విలువైనది దేవునికి ఇచ్చారు. ఏదైనా దేవుడు మన జీవితంలో, అది ఉద్యోగమైనా, కుటుంబంలో చేసిన మేలైనా, ఆపదలో దేవుడు కనికరించిన, ఇక్కడ చూడండి, లాజరు చనిపోయి బ్రతికాక చాలా విలువైనది యేసయ్యకి ఇస్తా ఉన్నారు. మనం ఆరాధించడమే కాదు, పాటలు పాడడమే కాదు, దేవుడు నీ జీవితంలో చేసిన మేలులకు కృతజ్ఞత చాలా విలువైనది యేసయ్యకి వాళ్ళు అర్పిస్తున్నారా లేదా? యేసయ్యకి చాలా విలువైనది అర్పిస్తున్నారు. నీ జీవితంలో కూడా చాలా విలువైనది. అబ్రాహాము తన ఏకైక కుమారుని బలివ్వడానికి వెనకాడలేదు. ఒకటి. రెండవది, దావీదు మనం చూస్తే దేవునికి విలువైనది తెగులు వచ్చినాయి. అనేక ప్రజలు, దావీదు ఒక పొరపాటు చేస్తాడు, ఆ పొరపాటు నిమిత్తము ఒక బలిపీఠం కడితే అప్పుడు ఆ తెగులు ఆగిపోతుంది. అప్పుడు ఆ విలువైన స్థలం కొనుక్కోవాలి బలిపీఠానికి కోసం. అప్పుడు విలువైనది, ఎక్కడైతే దావీదు బలిపీఠం కట్టాడో అదే స్థలంలో దేవునికి మందిరం కట్టారంట, బైబిల్ చరిత్రకారులు చెప్తారు. కాబట్టి నేను చెప్పవలసిన మాట ఏంటిదంటే, విలువైనది కట్టి ఊరికనే తీసుకోలేదు. ఎలా తీసుకున్నారు? దావీదు చాలా విలువ పెట్టి తీసుకున్నాడు. కాబట్టి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, దేవునికి ఆరాధన చేయాలంటే దేవునికి మన జీవితాల్లో కృతజ్ఞతగా, హృదయపూర్వకంగా ప్రభువును మనం ఆరాధన చేయాలి. ఒకటి. రెండవది, ఆయన చేసిన మేలుకు. రెండవది, మనకైతే ఎంతో గొప్ప కార్యం చేశాడో అంత విలువైనది, అది మనుషులకు ఇస్తున్నట్టు కాదు, కానీ మనం దేవునికి ఇచ్చినట్టుగానే మనం ఇవ్వాలి అని బైబిల్ చెప్తుంది. ఇక్కడ యేసయ్యకు వాళ్ళు అర్పించారు. కాబట్టి మొదటి మాట, వారి హృదయ ఆరాధన అంటే ఏంటిదంటే, మన హృదయంలో ఉన్న దీన్ని విలువైన దాన్ని యేసయ్యకు సమర్పించారు. విలువైన సమర్పించారు లేదా? జటమాంసం అంటే చాలా రోజుల్లో సంవత్సరం అంతా కష్టపడితేనే వచ్చే సొమ్ము, అది అంత విలువైనది యేసయ్యకు వారు అర్పించారు. నీ జీవితంలో చేసిన ఉపకారాలు ఉంటే ఒక పాట పాడడం, సాక్ష్యం చెప్పడంలో సరిపోదు. కొంతమంది సాక్ష్యం చెప్తారు, అబ్బా దేవుడు గొప్ప మేలు చేశాడంటారు. ఏమి ఇవ్వరు దేవునికి. ఏమి ఇవ్వడానికి కూడా కొంతమందికి అసలు మనసు రాదు. కాబట్టి నీ జీవితంలో దేవుడు చేసిన మేళ్లకు కృతజ్ఞత కలిగి చాలా విలువైన జటామాంసం యేసు ప్రభు వారికి అత్తరు మనం పూసినట్టుగా మనం చూడగలుగుతాం. ఇది 1 నుంచి 3వ వచనంలో. దావీదు కూడా చాలా విలువైనది. ఒక భయంకరమైన తెగులు ఆపదను తప్పించినప్పుడు ఆ విలువైన సొమ్ము కొని, ఆ పొలము కొని దేవునికి బలిపీఠం కడతాడు. అలాగే మనం కూడా మన జీవితాల్లో ఆరాధన అనగానే సమర్పించుకొనటం. ఒకటి, మన దేహాన్ని మనం ఆయనకు సమర్పించాలి. అలాగే మన హృదయపూర్వకంగా ఆయన మనం ఆరాధన చేయాలి. అలాగే మనకిచ్చిన దాంట్లో చాలా విలువైనది దేవునికి మనం ఇవ్వాలి. ఇది మొదటి మాట. రెండవ మాట, లోభము మరియు కపటం హృదయం. యూదా మనం చూడండి, అతను ఒక మాట అంటాడు. ఎన్నో వచనం? 12వ అధ్యాయం 4 నుంచి 6 వచనాలు చూద్దాం. యోహాను సువార్త 12 అధ్యాయం 4 నుంచి 6 వచనాలు. ఆయన శిష్యుల్లో ఒకడైన, ఆయనను అప్పగింపబడి ఉన్న ఇస్కరియోతు యూదా ఈ అత్తరు 300 దేనారులను అమ్మి బీదలకు ఇయ్యలేదనెను. కింద ఫుట్ నోట్లు ఎంత చూడమా? అది ఇంచుమించు 150 రూపాయలు కావచ్చు. ఆ రోజులు ఉన్న ఆ డబ్బు
ఆ రోజుల్లో ఉన్న డబ్బు 150 రూపాయలు అంటే ఈరోజు ఒకప్పుడు రూపాయికి చారానికి 5 పైసలు చాలా విలువైంది. నా చిన్నతనంలో 5 పైసలు చెల్లాయి, రూపాయి చెల్లాయి, 1 పైసా 2 పైసలు చెల్లాయి. కానీ ఈ రోజు రూపాయి దేనికి విలువ లేదు ఈ రోజుల్లో అయితే. కానీ ఆ రోజుల్లో రూపాయిన్నర అంటే కొన్ని 2000 సంవత్సరాల క్రితం జరిగిన సాక్ష్యం చెప్తుండు కదా. ఆ రూపాయిన్నర ఆ రోజుల్లో 150 రూపాయలంటే సంవత్సరానికి వచ్చే సొమ్ము అంట అది. సంవత్సరానికి వచ్చే సొమ్ము అంటే ఇక్కడ మనం చూద్దాం. సరే, ఇప్పుడు ఎవరికి ఇవ్వమంటుండే ఈ అయ్య గారు? బీదలకు ఇవ్వచ్చు కదా. ఎందుకు ఇవ్వచ్చు కూడా అక్కడే చెప్తాడు. వాడు ఇలాగా చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగిన వాడు కలిగి కాదు కాదు గాని వాడు దొంగై ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున. ఎవరికి ఇచ్చాడు డబ్బు సంచి యేసుప్రభువు వారు? అసలు డబ్బు సంచి ఎవరికి ఇస్తారు చెప్పండి? మామూలుగా డబ్బు సంచి ఎవరికి ఇస్తారు? ఇంట్లో భార్య కావచ్చు, కాబట్టి సంఘంలో ఎవరైతే నమ్మకంగా ఉంటారో ట్రెజరర్ ఊరికి పెడతారంటే మా దానిలో ఒక 7 ఉంటాం. 7 మా అసోసియేషన్లో ఇప్పుడు మంది కూడా చర్చికి 7 ఉంటాం. ఆ ప్రెసిడెంట్లో అక్కది ట్రెజరర్ పోస్ట్. నేను ప్రెసిడెంట్ పోస్ట్ నాది ప్రెసిడెంట్ పోస్ట్ అయితే జనరల్ సెక్రటరీ వేరే వాళ్ళు, ఆమె కూడా ట్రెజరర్ పోస్ట్ అక్కకి ఇచ్చాం. అట్లా యేసు ప్రభు 12 మంది శిష్యుల్లో ట్రెజరర్ పోస్ట్ ఎవరికి ఇచ్చారు అంటే ఎవరికి ఇచ్చాడు? ఇస్కరేతు యూదాకు వచ్చాడు. డబ్బంతా ఎవరి దగ్గర ఉంటుంది? పరిచర్లు. ఆ రోజుల్లో కూడా యేసయ్య పరిచర్య చేస్తుంటే విశ్వాసులు వారు యేసయ్యకి ఇచ్చారా లేదా? ఇచ్చారలేదు. యేసయ్య ఎలాగ పరిచర్య చేశాడు? ఆయన ఊరికనే పరిచర్య చేయలేకపోయాడు కదా. ఎవరిచ్చే ప్రజలు ఆ డబ్బు కూడా మీకు లూకాసు సువార్త 8వ అధ్యాయంలో అనేక స్త్రీలు యేసు ప్రభుకి ఇచ్చినట్టుగా ఉంటుంది. చూడండి లూకాసు సువార్త 8వ అధ్యాయం మీరు చూడండి. అనేక స్త్రీలు యేసయ్య పరిచర్యలో దేవునికి ఇచ్చినట్టుగా మనం బైబిల్ చెప్తా ఉంది. చూద్దాం 8వ అధ్యాయం చూద్దాం. చూడండి 3వ వచనం 2-3 చూడండి. 12 మంది శిష్యులు, అపవిత్రాత్మ వ్యాధులు పోగొట్టబడిన కొందరు స్త్రీలు, అనగా 7 దయ్యాలు వదిలిన పోయిన మగ్దలిన అనబడిన మరియా, హేరోది యొక్క గృహ నిర్వాహకుడు కూజ భార్య, ఓసన్న సూసన్న ఆయనతో కూడా ఉండిరి. వీరు ఇతరులు అనేకులు తమ కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయించు వచ్చిరి అనే మాట ఉందా లేదా? ఇక్కడ యేసయ్య పరిచర్య ఎలా సాగింది? ఆయన 12 మంది రోజు ఎలా పోషించబడుతున్నట్టు ఇక్కడ చాలా మంది స్త్రీలే యేసయ్య పరిచర్యకి ఇచ్చినట్టుగా బైబిల్ చెప్తుంది. సేవ జరగాలంటే, దేవుని పని జరగాలంటే సంఘంలోకి వచ్చి ఆయన ద్వారా వాళ్ళందరూ దెయ్యాలు రోగాలు పోగొట్టుకున్న వాళ్ళే. దెయ్యాల ద్వారా, ఈ వ్యాధుల ద్వారా, రోగాల ద్వారా యేసయ్య ద్వారా విడుదల పొందుకున్న వారే యేసయ్య పరిచర్యకు ఇచ్చారు. ఈరోజు కూడా సంఘం తన యేసయ్య ద్వారా మనం పొందుకున్న మేలులు మనుషులుగా దేవుడు చేశాడు అనుకుని కొంతమంది దేవునికి ఇవ్వడం మానేస్తారు, దేవుని కృతజ్ఞత కలగడం మానేస్తారు. దేవునికి ఎప్పుడైతే మన జీవితాల్లో దేవుడు చేసిన మేలుకు అక్కడ వాళ్ళు ఇచ్చారా లేదా? అప్పుడు దెయ్యాలు వెలకొట్టబడిన వారు ఇచ్చారు. అలాగే కొంతమంది యేసయ్యను వెంబడించిన స్త్రీలు యేసయ్యకి ఇచ్చారు. అలాగే ఆ సొమ్మంతా ఎవరి దగ్గర ఉండేదంటే ఎవరి దగ్గర ఉంది? ఇప్పుడు ఇస్కరేతు యూదా దగ్గర ఉంది. ఇప్పుడు ఇతనికి ఏమైనా బీదల పట్ల ఏమైనా మనసు ఉందా? లేదు. ఆ డబ్బంతా ఆయన దగ్గర ఉండేది. ఆ డబ్బంతా కూడా దొంగలించేవాడు. వాడికి మనసు అంతా ఏముందంటే ఇస్కరేతు యూదాకి డబ్బు పైనే మనసు ఉండేది. చూద్దాం. లోభము అంటే ఇక్కడ చెప్తాను చూడండి. ఇప్పుడు 4-5 వచనాలు మనం చూద్దాం. ఈ అత్తరు 300 దేనారులను అమ్మి బీదలకు ఇయ్యలేదనేను. వాడిలాగా చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు గాను వాడు దొంగై ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉన్నందున అందులో వేయబడిన దొంగలించుచు వచ్చెను గనుక అలాగు చెప్పెను. లోభము అంటే ఏంటిదంటే లోభము మరియు కపటం హృదయం ఎవరిదంటే ఎవరు చెప్పండి? మన కపటం అని చెప్పాను. కపటం అంటే ఏంటిది? ఆ మనుషుల ముందేమో చాలా మంచిగా మాట్లాడతారు, అవతలకి వెళ్ళిపోయాక ఆ వ్యక్తిని తిడతారు. అతని స్నేహితుడైనా పాస్టర్ ప్రైజ్ లాడ చెప్తారు, పాస్టర్ గారు అంటారు, పక్కకు పోయి పాస్టర్ని తిట్టే వాళ్ళు కూడా ఉన్నారు. విశ్వాసులు కూడా మంచి మనుషుల ముందు చాలా మంచిగా మాట్లాడతారు, అవతల పోయి తిట్టుకునే వాళ్ళు ఉంటారు. కపటం. రెండోది ఏంటంటే కపటం ఏంటిదంటే ఇంకోటి చెప్పాలన్నా దీనిలో కపటం మరియు అతను లోభం అంటే చెప్తాను. యూదా లోభము అంటే దేవుని కంటే ధనాన్ని ఎక్కువగా ప్రేమించేవాడు. యూదా చివరికి 30 వెండి నాణ్యములు కూడా యేసయ్య నమ్మాడా లేదా? ఇప్పుడు లోభం అంటే ఏంటిదంటే దేవుని కంటే ధనాన్ని ఎక్కువగా ప్రేమించిన వాడు ఎవరు? ఇప్పుడు అతను చెప్పిన మాట, అయ్యా అంత విలువైనది ఎందుకు ఆయన అత్తరు పూస్తున్నారు అని చాలా అందరి ముందు అన్నాడు యేసుప్రభుని. అసలు పోనీ యేసుప్రభు ప్రేమ మీద అన్నాడా? అనలేదు. పోనీ బీదల మీద ప్రేమ పై అన్నాడా? అది కూడా అనలేదు. ఎట్లా అన్నాడంటే వాడు దొంగ, దోచుకునేవాడు. యేసయ్యకి వచ్చిన డబ్బులంతా కూడా వాడు రోజు ఏం చేసేవాడు? ఖాళీ చేసేసేవాడు. కాబట్టి ఇప్పుడు దొంగకే ఆ డబ్బు పరిచర్య అప్పచెప్పినట్టుగా బైబిల్ చెప్తుంది మనకి. కాబట్టి ఇతను చివరికి ఆ డబ్బు అమ్ముకున్న ఆయన, ఆ డబ్బు దోచుకున్న ఆయన ఏమయ్యాడు చెప్పండి?
ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. కాబట్టి ఇక్కడ ఇతను బీదల మీద మనసున్నవాడు కాదు, బీదలకు పంచేవాడు కాదు, బీదలకు ఇచ్చేవాడు కాదు. కాబట్టి ఈ వాక్యం మనకేం సెలవిస్తుంది? లోభం అంటే దేవుని కంటే, సేవ కంటే, కుటుంబం కంటే, లోకంలో అన్నిటికంటే దేవుని కంటే ఎక్కువగా ప్రేమించేది ఏంటంటే డబ్బు. ఎవరు? ఇస్కరియోతు యూదా. బైబిల్లో పాత నిబంధనలో కూడా ఇంకొక వ్యక్తి ఉంటాడు. అతను ఎవరంటే గేహజీ. ఈ గేహజీ ఓరి దగ్గరికి, ఎలీషా దగ్గరకు వచ్చినప్పుడు, 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయంలో వచ్చినప్పుడు అక్కడ ఒక వ్యక్తి వస్తాడు. అతని పేరు ఏం పేరు చెప్పండి? అతని పేరు చూద్దాం. 2వ రాజుల గ్రంథం, నయమాన్ అనే ఒక వ్యక్తి వస్తాడు. అతను కుష్ఠరోగంతో వస్తాడు. ఒక ఆమె సువార్త చెప్పిద్దయ్యా, మా దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్తే నీకున్న రోగం బాగైపోద్ది అని ఒక చిన్న పనిపిల్ల చెప్పిద్ది. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన మాట ఏంటంటే, యేసయ్య దగ్గరికి ఎవరు రావాలన్నా సువార్త చేయకుండా ప్రభు దగ్గరకు రాలేరు. ఎవరు చెప్తుంది? పని పిల్ల అని చెప్తుంది. అంటే ఇంట్లో పని చేసుకున్న పిల్ల ఎవరి గురించి చెప్తుంది? తన యజమానుడు చెప్తాయా, మా దేశంలో ఒక సేవకుడు ఉన్నాడు, దేవుని ప్రవక్త ఉన్నాడయ్యా, ఆయన దగ్గరికి వెళ్ళు, నీకు రోగం బాగైపోద్ది అని చెప్పినప్పుడు అవునని సరే అని ఆయన వస్తాడా లేదా? ఎలీషా దగ్గరకు వస్తాడు. ఇప్పుడు ఎలీషా దగ్గరకు వచ్చేటప్పుడు చాలా డబ్బు, బంగారం, విలువైన వస్త్రాలు అన్నీ పట్టుకొని వస్తాడు. ఎవరు? ఆ నయమాన్. ఎప్పుడైతే నయమాన్కు రోగం బాగైపోయిందో, అతను కూడా చూడండి, అతను ఒక అన్యుడికి కూడా దేవుడు మేలు చేస్తే ఇవ్వాలని మనసు ఎట్లా ఉంటుందో చెప్పండి మీరు, అవునా కదా? ఇప్పుడు దేవుని పిల్లలకు, చాలామంది దేవుని పిల్లలు మేలు పొందుకుని కూడా దేవుని సొమ్ము దేవునికి ఇవ్వడానికి మనసు రాని రోజులు ఇప్పుడున్న సంఘంలో కొంతమంది. ఎన్నో మేలు పొందుకుంటారు, ఎన్నో ఉపకారాలు పొందుకుంటారు, దేవునికి ఇవ్వరు. కానీ ఇక్కడ గేహజీ చూస్తే, గేహజీ మనం చూస్తే 2వ రాజుల 5వ అధ్యాయంలో మనం చూస్తే, అతను నయమాను కూడా ఆ కుష్ఠరోగం పోయాక ఆ నయమాను ఎవరు అడగరు చెప్పండి? ఎవరు అడగరు? ఎలీషా, నాకు వద్దు, నీ సొమ్ము నువ్వు తీసుకొని వెళ్ళిపో అంటాడు. ఎందుకంటే అతను ఒక అన్యుడు. నేను ఒకరోజు మన సంఘంలో ఒక ఆయన, మనకు స్టార్టింగ్లో ఒక కుటుంబం వచ్చేది. అప్పుడు స్టార్టింగ్ నేను పరిచయం, అప్పుడు ఉద్యోగం చేస్తున్నప్పుడు ఆయనకి ఎక్కడ హాస్పిటల్ పోయినా, ఎన్ని స్థలాలు తిరుగుతున్నా, ఎన్ని ప్రాంతాలకు పోయినా అతను రోగం బాగయ్యేది కాదు. స్కానింగ్లు పెట్టాడు, ఏ రిపోర్ట్లు చూసినా అన్ని నార్మల్ రిపోర్ట్ వచ్చేది. నార్మల్ రిపోర్ట్కి వస్తే ఎన్ని హాస్పిటల్ తిరిగినా బాగయ్యేవాడు కాదు. వీళ్ళు భార్యకి మాకు తెలిసింది, వీళ్ళ బంధువులు, అక్క వాళ్ళ బంధువులు తెలిసినప్పుడు మేము ఆ ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చాం. కొద్ది దినాల్లో దేవుడు అద్భుతమైన స్వస్థత ఇచ్చాడు. ఇప్పుడు హాస్పిటల్ వల్ల కాలేదు, డబ్బు వల్ల కాలేదు, మంత్రగాల దగ్గర పోయిన వాళ్ళ అవ్వలేదు, ఏసై దగ్గరకు వస్తే బాగు చేశాడు. ఎప్పుడైతే వచ్చిందో నేనేం చేశానంటే వాళ్ళ కానుక కూడా పంపించాను. కానుక పంపించినప్పుడు, మీరే దేవుని మందిరానికి రానప్పుడు మీ కానుక ఎందుకు అని నేను రిటర్న్ పంపించేసిన. ఆ రోజుల్లో ఒక 15 సంవత్సరాలు ఉండొచ్చు కింద, నేను అప్పుడు ఉద్యోగం చేస్తున్నాను. 15 సంవత్సరాల క్రితం చెప్తున్నాను. ఒక 250 ఎంతో పంపించాను, నేను తీసుకోలేదు. అప్పుడు నేను ఉద్యోగం చేస్తున్నాను, తీసుకోకుండా అయ్యా మీరే దేవుని సన్నిధికి రాకుండా మీ కానుక ఎందుకు అని మీరు రిటర్న్ పంపించేశాను. రిటర్న్ పంపించే కొద్ది రోజులకి ఆ భార్య మందిరానికి రావడం మొదలుపెట్టింది. దేవుడు ఇంత నా భర్తను బ్రతికిచ్చాడు, దేవుడు గొప్ప మేలు చేశాడని భర్త ఆ భార్య చర్చికి రావడం మొదలుపెట్టింది. కొద్ది నెలకు బాప్తిసం కూడా తీసుకుని ఒక 3 సంవత్సరాలు మేలు పొందుకుని అంతగా ఆశీర్వాదంగా క్షేమంగా ఉండగానే కొంత కాలానికి ఏ భర్త అయితే మేలు పొందుకున్నాడో ఆ భర్తే తర్వాత మనం చూస్తే ఆ భర్త దేవుని సన్నిధికి రానియలేదు. తర్వాత ఆమె కూడా చర్చి మానేసింది. బాప్తిసం తీసుకున్న ఆమె గురించి చెప్తున్నాను. అంటే దేవుని మందిరానికి ఇక్కడ మనం చూస్తే ఈ నయమాను కూడా దేవుని చేత మేలు పొందుకున్నాక ఇవ్వడానికి ఎవరు ఇష్టపడలేదు? ఎలీషా ఇష్టపడకపోయేకల్లా అప్పుడు ఆ మనసు ఎవరికి ఉంటుంది అంటే గేహజీకి ఉంటుంది. ఎవరికి ఉంటుంది? గేహజీకి ఉంటుంది. ఇప్పుడు ఆ గేహజీ ఏం చేశాడంటే, తీసుకోలేడని 5వ అధ్యాయంలో మీరు చదవండి, 27వ వచనం 28వ వచనాలు మీరు చదివితే, అయ్యా నా యజమానుడు, చూడండి ఆ మాట కూడా అంటాడు. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 27వ వచనం చదవండి. 27 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 27వ వచనం. కాబట్టి దానికంటే ముందు 26 చూడమ్మా. అంతటా ఎలీషా వానితో, ఆ మనుషుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు దిగి వచ్చినప్పుడు నా మనస్సు నీతో కూడా రాలేదా? ద్రవ్యము, వస్త్రములు, ఒలివ చెట్లు, తోటలు, ద్రాక్ష తోటలు, గొర్రెలను, ఎడ్లను, దాస్తులను సంపాదించుకున్నటకు ఇది సమయమా? కాబట్టి నయమాను కలిగిన కుష్ఠరోగము నీకును నీ సంతతికి సర్వకాలము అంటి ఉండునుగాక అని చెప్పగా వాడు ఏం చెప్పండి, ఆ డబ్బు అతనితోటి డబ్బు తెచ్చుకున్న వస్త్రాలు వేసుకున్నాడా? డబ్బు ఏమైనా వాడకుండా ఏం తెచ్చుకుంటా దాని ద్వారా? కుష్ఠరోగం వచ్చేసింది. ఈ రోజుల్లో చూస్తే ఇట్లా వెంటనే దేవుడు శిక్షించట్లేడు. పాత నిబంధనలో మాత్రం వెంటనే శిక్ష వచ్చేసింది తన మీదకి. కాబట్టి ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన మాట ఏంటంటే, డబ్బు దేని ప్రేమించాడు? దేవుని సేవ కంటే, సేవకుడితో ఉన్న సావాసం కంటే కూడా దేని ఎక్కువ ప్రేమించాడు? అయినా డబ్బునే ప్రేమించాడు. కాబట్టి నేను చెప్పవలసిన మాట ఏంటిదంటే, ఈరోజు ఆ ఇస్కరియోతు యూదా కూడా యేసయ్య కంటే కూడా ఎక్కువగా డబ్బునే ప్రేమించాడు.
సరే, ఇది రెండో మాట. మూడో మాట మనం చూద్దాం. మూడో మాట కొత్త నిబంధనలో మనం చూస్తే అననీయ సఫరులు కూడా వాళ్ళందరూ పొలాలు అమ్మి ఏం చేశారు చెప్పండి? పొలం అమ్మి అందరూ దేవుని సేవకి ఇచ్చేస్తూ ఉంటారు పొలాలు అమ్మి. చివరికి అననీయ సఫరులు అందరిలాగానే మేము కూడా ఇస్తున్నట్టుగా అందరి ముందు చెప్పుకొని, అయ్యా మీరు ఇంతకే పొలం అమ్మారంటే మేము ఇంతకే పొలం అమ్మారు. ఇద్దరు భార్య భర్తలు అప్పుడే సడన్గా చనిపోయారు. కొత్త నిబంధనలో మనం చూస్తే నేను అంటుంది ఏంటంటే, డబ్బు కంటే దేవునికి ఇచ్చే సమయంలో ఇచ్చేవాళ్ళు కొంతమంది ఎట్లా ఉంటారంటే మనస్పూర్వకంగా దేవునికి ఇవ్వాలని దేవుడి తన మేలు పొందుకుంటారు కానీ, దేవుని చేత ఉపకారాలు పొందుకుంటారు కానీ దేవునికి ఇవ్వడానికి కొంతమందికి మనస్సు రాదు. అది మెయిన్ ప్రాబ్లం. కాబట్టి ఆ అననీయ సఫరులు కూడా ఏదో కొంత తీసుకొని ఆ మనుషుల ముందు ఇవ్వాలి కాబట్టి ఇచ్చేశారు కానీ హృదయపూర్వకంగా, అందుకే వాళ్ళు ఆ విధంగా అటాక్గా చనిపోయారు. కాబట్టి మనం ఇచ్చేది ఏది ఇచ్చినా మనస్సుపూర్వకంగా దేవునికి మనం ఇవ్వాలి. ఇది రెండో మాట. మూడో మాట దేవుని సమయం. చూడండి 2వ అధ్యాయం 12వ అధ్యాయం 7వ వచనం. యోహాను సువార్త 12వ అధ్యాయం 7వ వచనం. కాబట్టి యేసు నన్ను పాతిపెట్టు దినమునకు ఆమెను దేనిని ఉంచుకొని నీయుడి బీదలు ఎల్లప్పుడూ మీతో ఉందురు గాని నేను ఎల్లప్పుడూ మీతో ఉండను. ఇప్పుడు యేసు ప్రభు చాలా చెప్పాడు. ఏం చెప్పాడు చెప్పండి? కాబట్టి యేసు నన్ను పాతిపెట్టు దినమున ఆమె దీన్ని ఉంచుకొనియుడి బీదలు ఎల్లప్పుడు మీతో కూడా. చూడండి, యేసు ప్రభు వారు చెప్పాడు. ఏం చెప్పండి? దేవుని కార్యము సమయం దగ్గరకు వచ్చింది. యేసయ్య కార్యం ఏమొచ్చింది చెప్పండి? దేని కొరకు బూస్తు చేసిందంటే ఆమె భూస్థాపన నిమిత్తం. యేసు ప్రభు చనిపోయినప్పుడు ఆయనకి ఏం చేశాడు? సుగంధ ద్రవ్యాలు యేసయ్య వస్త్రాలు పూసారా లేదా? పూసారు. అలాగే ఇక్కడ నా భూస్థాపన నిమిత్తము ఈ ముందుగానే నన్ను సిద్ధపరుస్తుంది అని యేసు ప్రభు చెప్పాడు. కాబట్టి బీదలు ఎల్లప్పుడూ మీతో కూడా అంటే దేనికి విలువిచ్చాడు యేసు ప్రభు వారు? దేవునికి ఇచ్చిన ప్రథమ స్థానానికి కదా ఆయన విలువిచ్చింది. మనం దేవుని ప్రేమిస్తున్నాం. బైబిల్ చెప్తుంది దేవుని ప్రేమిస్తున్నాం అంటే సనుక్కొనక గొనక్కుండా దేవునికి హృదయపూర్వకంగా ఇవ్వాలా. ఐశ్వర్యకి ఏమో డబ్బు మీద మనస్తుంది, ఆ మాట చెప్పాడు. కానీ మరియ మాత్రం మనస్సు పూర్వకంగా యేసయ్య చేసిన మేలుకు ఆయన ప్రేమించింది కాబట్టి చాలా విలువైనది దేవునికి ఇచ్చింది. ఈరోజు దేవుని ప్రేమిస్తామని చెబుతారు, పాటలు పాడతారు, కానీ దేవునికి ఇచ్చే విషయంలో వచ్చేకల్లా హృదయపూర్వకంగా దేవునికి ఇవ్వరు. మేలు అయితే పొందుకుంటారు, ఉపకారాలు అయితే పొందుకుంటారు, కానీ విలువైనది ఇవ్వడానికి వారికి మనసు రాదు. ఇది మూడో మాట. నాలుగో మాట మనం చూద్దాం. నాలుగో మాట యోహాను సువార్త 12వ అధ్యాయం 12వ వచనం చదవండి. మరునాడు ఆ పండగనకు వచ్చిన భోజనమును జనసమూహమును యేసు యెరూషలేమునకు వచ్చుచున్నాడని విని ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆయనను ఎదుర్కొని పోయి, జయము ప్రభువా పేరిట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడును గాకని కేకలు వేసేది. ఇప్పుడు చూడండి, ఈ 12వ అధ్యాయంలో ఆయనకి ఓసన్నా ఓసన్నా జయము జయము. ఎందుకు జయం పలికారు చెప్పండి? అక్కడ చనిపోయిన లాజరు ఆయనతో ఉన్నాడు. ఆయన చేసిన అద్భుత కార్యాలు, వేల మందికి భోజనాలు పెట్టాడు యేసు ప్రభువారు. ఎన్నో సూచక్రియలు చేశాడు, ఎన్నో మహత్కార్యాలు చేశాడు. ఇప్పుడు ప్రభువు అద్భుతాలు చేసినప్పుడు ప్రజలు ఏం చేస్తున్నారు? ఆయన్ని స్తుతిస్తున్నారు, ఆరాధనిస్తున్నారు, ఓసన్నా ఓసన్నా అని ఘనపరుస్తున్నారు. ఇదే ప్రజలు యేసయ్య కొన్ని అధ్యాయాలు మనం దాటితే 19 ఏ ప్రజలైతే ఆయన స్తుతించారో ఆ ప్రజలే ఆయన సెలవు వేయండి అని చెప్పిన వాళ్ళు వాళ్ళే. ఎవరు చెప్పండి? ఇప్పుడు ఒకప్పుడు ఏం పాట పాడారు వీళ్ళు? జయము జయము అంటే చూడండి, మనుషులు మేలు చేసినప్పుడు దేవునికి స్తుతిస్తున్నారు, ఘనపరుస్తున్నారు, ఆరాధిస్తున్నారు, పొగుడుతున్నారు. అలాగే తర్వాత యేసయ్యను సిలువ వేయమని చెప్పింది కూడా వాళ్ళే, ఆ ఇశ్రాయేలు యూదులే. కాబట్టి పాత నిబంధనలో మనం చూస్తే దేవుని ప్రజలు ఇలాగే ఉంటారు. 15వ అధ్యాయంలో వారు ఎర్ర సముద్రం దాటినప్పుడు ఒక అద్భుతమైన కార్యం, ఎర్ర సముద్రంలో అసాధ్యమైన కార్యాలు తన ప్రజల ముందు ఆ సముద్రంలో నడిచినప్పుడు, అబ్బా మా దేవుడు ఎంత గొప్పోడు, మా దేవుడు ఎంత శక్తి కలిగిన వాడు, ఈ సైన్యాన్ని ఫరో సైన్యం మొత్తం నాశనం చేశాడు, ఈ ఎర్ర సముద్రం నుంచి మమ్మల్ని నడిపించాడు అని దేవుని ఎంత బాగా ఆరాధన చేశారంటే అంత గొప్పగా ఆరాధన చేశారు. మిరియాము కానీ ఆడవాళ్ళు కానీ 15వ అధ్యాయం చదవండి. నిర్గమకాండం 15వ అధ్యాయంలో చూస్తే చాలా బాగా పాటలు పాడారు, చాలా బాగా ఆరాధన చేశారు. అలాగే మన జీవితంలో మేలు పొందుకున్నప్పుడు, ఉపకారాలు పొందుకున్నప్పుడు ఎంతో స్తుతిస్తాం, ఆరాధిస్తాం, విశ్వాసం బాగా పెరిగిద్ది. కానీ కొన్ని శ్రమలు వచ్చంగానే, కష్టాలు వచ్చంగానే అదే ప్రజలు 16వ అధ్యాయంలోకి వస్తే దేవుని మీద, మోషే మీద సనగడం మొదలు పెట్టారు. 16వ అధ్యాయంలో మీరు చూడండి, 15వ అధ్యాయంలో పొగుడుతూ ఉంటారు ప్రజలు, 15వ అధ్యాయంలో దేవుని గణపరుస్తూ ఉంటారు ప్రజలు, మేలు పొందుకున్నప్పుడు దేవుని హెచ్చిస్తూ ఉంటారు. 16వ అధ్యాయంలోకి వచ్చాగానే మోషే మీద సనుగుతుంటారు, అలాగే దేవుని మీద ఫిర్యాదులు చేస్తూ ఉంటారు. చూద్దాం, మనం అలాగ ఉండకూడదని బైబిల్ చూద్దాం. 16వ అధ్యాయంకి వస్తారంటే 15వ అధ్యాయంలో దేవుని పొగిడారు. 16వ అధ్యాయంలో చూస్తే 3వ వచనం చూడండి.
ఆ అరణ్యంలో ఇశ్రాయేలు సమాజమంతా ఆ, మోషే అహరోనుల మీద సనిగెను. సనిగెను. ఇశ్రాయేలు మేము మాంసము వండుకొని కుండల యొద్ద కూర్చుండి ఆ, తృప్తిగా ఆహారం తినినప్పుడు ఆ, యెహోవా చేతి వలన యెహోవా చేతి వలన మేము ఎలా ఎలాగా చావకపోతుంది. చావలేదు, ఈ సర్వ సమాజం ఆకలి చేత ఆకలితో చంపుటకు ఈ ఈ అరణ్యంలోకి అరణ్యంలోకి మమ్మల్ని. మమ్మను అక్కడ నుండి తీసుకొని వచ్చితివా అని వారితో చూడండి, అన్నాను. 15 అధ్యాయులు ఎలా చేశారు వీళ్ళు? దేవుని గణపరిచారా లేదా? మన జీవితాల్లో కూడా దేవుడు చేసిన కార్యాలు గణపరుస్తాం, చేసిన మేలు గొప్ప చేస్తాం. కానీ కష్టాలు అదే దేవుని ద్వారా వీళ్ళు కష్టాలు వచ్చినాయి లేదా? 16 అధ్యాయంలో ఆకలి వచ్చింది, దప్పిక వచ్చింది, ఇబ్బందులు వచ్చాయి. దేవుడు చాలా కష్టమైన మార్గంలో నడిపిస్తున్నాడు. ఆహారం లేని పరిస్థితులు ఉన్నాయి, నీళ్లు లేని పరిస్థితులు ఉన్నాయి. ఈ 16 అధ్యాయంలో నీళ్లు లేవు, 17 అధ్యాయంలో 16 అధ్యాయంలో ఆహారం లేదు, 17 అధ్యాయంలో చూస్తే నీళ్లు లేవు. ఈ 2 అధ్యాయాలు చూడండి, 15 అధ్యాయంలో అద్భుతం జరిగిద్ది, 16 అధ్యాయంలోనేమో ఆహారం ఉండదు, 17 అధ్యాయంలోనేమో బండలోంచి నీళ్ళు ఇస్తాడు దేవుడు. మీకు ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే ఒక యుద్ధం కూడా వస్తుంది, 17 అధ్యాయంలో యుద్ధం వస్తుంది. ఇలాగా మన జీవితాల్లో దేవుడు చేసే కార్యాలు కొన్నిసార్లు మనను కూడా ఇలాగే నడిపిస్తాడు, ఇలాగే నడిపిస్తాడు. ఓసన్నా ఓసన్నా అని యేసయ్యని గణపరిచారు చచ్చిపోయిన లాజరు లేపినందుకు. ఆయన చేసిన అద్భుత కార్యాలు బట్టి, ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలు బట్టి దేవుని ఎంతో గణపరిచారు. పాత నిబంధనలు ఇశ్రాయేలు ప్రజలు కూడా మనం చూస్తే 15 అధ్యాయంలో ప్రభువా నీ బలము గొప్పది, నీ మహిమత గొప్పదని దేవుని ఎంత గొప్ప చేశారంటే, యెహోవా దేవుని ఎంత గణపరిచారంటే అంత గణపరిచారు. 16 అధ్యాయంలోకి వచ్చాగానే మమ్మల్ని చంపడానికి ఈ అరణ్యంలోకి దేవుడు తీసుకొచ్చాడా? ఈరోజు వాక్యం వింటున్న మీ జీవితాల్లో దేవుడు కొన్నిసార్లు కష్టమైన మార్గంలో తీసుకెళ్తాడు, ఆహారం లేని పరిస్థితులు తీసుకెళ్తాడు, ఎడారి పరిస్థితుల్లో ఎవరు సహాయం చేయలేని పరిస్థితుల్లో, ఎవరు ఆదుకోని పరిస్థితుల్లో దేవుడే మనల్ని నడిపిస్తాడు. నడిపించినప్పుడు కూడా 15 అధ్యాయంలో చేసిన మేలు ఎంత గణపరిచావో 16 అధ్యాయంలో కూడా వాళ్ళు దేవుని మీద సనుగుతున్నారు. ఇలాగ మనం ఉండకూడదని దేవుని వాక్యం చెప్తుంది. మేలు చేసినప్పుడే దేవుడు కాదు, ఉపకారం చేసినప్పుడే దేవుడు కాదు, కష్టాలు తీర్చినప్పుడే దేవుడు కాదు, ఆశ్చర్యాలు చేసినప్పుడే దేవుడు కాదు, కష్టకాలంలో కూడా దేవుడు నన్ను నడిపిస్తాడు. ఇరుకుల ఇబ్బందులు పోయినసారి నాకు నిజంగా చెప్తున్నాను, పోయినసారి దాదాపుగా నాకు 3.5-4 లక్షల చిట్టీలు కట్టాను నేను. పోయిన సంవత్సరం చూస్తే పెళ్ళైన ఆ పెళ్లి సంవత్సరం నాకు ఎన్ని అసలు కట్టడానికి చాలా ఎట్లా కట్టాడో నాకు అర్థం కాదు. ఇప్పుడు అసలు అంత డబ్బు నా చేతికే రావట్లేదు నిజం చెప్పాలంటే. అంత మేలు చేసింది ఆయనే. కానీ కొన్నిసార్లు నన్ను అదే దేవుడు కష్ట మార్గంలో కూడా నన్ను కూడా పోయిన సంవత్సరం చూస్తే ఒక సంవత్సరం పైన చిట్టీలు 3.5 లక్షలు కట్టాను నేను. చిట్టీలు ఎలా కట్టానో నాకు అర్థం కాలేదు. ప్రభు ఎలాగిచ్చాడో ఎలా కడుతూ వచ్చానో ప్రతి నెల ఆ చిట్టీలు ఎలా కట్టానో, బండి అప్పు ఎలా కట్టానో, ఇలాగ నా ప్రభు నాకు ఎన్ని మేలు చేశాడంటే గత సంవత్సరం 2025 నా సేవలు వచ్చిన అన్నిటికన్నా చాలా అద్భుతమైన కార్యం ప్రభు చేసిన కార్యం. కానీ 2026లో చాలా కష్టమైన మార్గాలు, చాలా ఇరుకైన మార్గాలు, చాలా ఇబ్బంది అయిన మార్గాలు దేవుడు నన్ను కూడా నడిపిస్తూ ఉన్నాడు. సనుగుదమా? అప్పుడు ఇచ్చింది దేవుడే, ఇప్పుడు నడిపించేది కూడా అది ఆయనే కదా. నిన్ను కూడా అలాగే కొన్నిసార్లు మేలు చేసేది ఆయనే, అద్భుతాలు చేసేది ఆయనే, ఆ సమృద్ధి ఇచ్చేది ఆయనే, ఆశీర్వాదం ఇచ్చేది ఆయనే. అలాగే కొన్నిసార్లు నిన్ను కష్టమైన మార్గాల్లో కూడా నిన్ను నడిపిస్తాడు అని ఇప్పుడు ఓర్ధర్మం నేర్చుకోవాలా? ప్రజలు ఎలా అంటున్నారు లేదా? ఓసన్నా 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 ప్రభువుని ఘనపరుస్తూ వచ్చారు. అదే ప్రజలు ప్రభు మీద సెలవు వేశారు ఆయన్ని. అలాగే పాత నిబంధనలో చూసాం, ఏం చూసాం చెప్పండి? 15 అధ్యాయంలో దేవుని ఘనపరిచారు చేసిన మేలకు, 16 అధ్యాయంలో సనుగుతూ వచ్చారు. మమ్మల్ని చంపడానికి దేవుడు తీసుకొచ్చాడా? దేవుని మీద సనుగుతున్నావా? దేవుని మీద నేను కొన్నిసార్లు అది ఉద్యోగ విషయంలో కావచ్చు, కుటుంబ విషయంలో కావచ్చు, ఆర్థిక పరిస్థితులు కావచ్చు, ఇలాంటి కష్టాలు వచ్చిన కొన్నిసార్లు దేవుణ్ణే మర్చిపోతాం. ఒకరోజు ఒక సేవకుడు ఇలాగ చెప్పాడు. ఏం చెప్పాడంటే, వాళ్ళ సంఘానికి కొత్త ఒక కుటుంబం వస్తూ ఉంటే చర్చికి కొద్ది కాలం వచ్చి తర్వాత మానేశారంట. మానేశాక ఎందుకు నువ్వు చర్చికి రావట్లేవు అంటే, మీ దగ్గరకు వచ్చిన కాంచెలి అసలు దేవుడు నాకు పనులు ఇవ్వట్లేడు, అందుకే చర్చి మానేసినానంట. ఏమిట్లంటే ఆయన పని ఉద్యోగం ఇవ్వట్లేడు, చేసే పనులు రావట్లేవని, ఇప్పుడు పని రావట్లేదని ఏమి మానేసాడంట? చర్చే మానేశాడంట అతను. దేవుని పిల్లలను కొన్నిసార్లు అలాంటి కష్టమైన మార్గాల్లో నడిపిస్తాడు. కొన్నిసార్లు దేవుడు సమృద్ధిగా ఇస్తాడు. అదే దేవుడు నేను ఇరుకైన మార్గంలో కూడా తీసుకెళ్తాడు. గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు బైబిల్ అంతా కూడా అలాగే చెప్తుంది మనకి. యేసు ప్రభు ఎక్కడ మీకు శ్రమలు రావు, కష్టాలు రావు, ఇబ్బందులు రావు అని ప్రభు ఎక్కడ చెప్పాలి. ఇప్పుడు బోధలన్నీ కూడా దుర్బోధలు అయినాయి. మీరు అసలు మిమ్మల్ని ఇప్పుడు దేవుడు విడిచిపెట్టడని చెప్తున్నారు. విడిచిపెట్టడం వాస్తవమే, కష్టాలు ఆదుకుంటాడు వాస్తవమే, అవసరాలు తీరుస్తాడనేది వాస్తవమే. కానీ అదే దేవుని ద్వారా మన ఇరుకైన మార్గాల్లో కూడా నడిపిస్తాడు అని బైబిల్ చెప్తా ఉంది. ఇది ఎన్నో మాట చెప్పండి? 4వ మాట. 5వ మాట చూద్దాం. యోహాను సువార్త 12వ అధ్యాయం 23 నుంచి 24వ వచనం. అందుకు యేసు వారితో కొత్త నిబంధనలు కూడా ఈ పాయింట్ మీద చూపిస్తా చూడండి. పాత నిబంధనలు చూపించాను. కొత్త నిబంధన 2వ తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయం కూడా ఒక వ్యక్తి సేవకుడు అయ్యాడు. సేవకుడు అవుతే ఆ సేవకుడు ఏం చేశాడో చూద్దాం. 4వ అధ్యాయం 10వ వచనం చదవండి. 2వ తిమోతి రాసిన పత్రిక 4:10.
దేమ ఇహలోకమును దేహమా ఈహలోకాన్ని సేవించి సేయించి నన్ను నన్ను విడిచి విడిచి తెసలోనికి వెళ్ళెను. ఆ కెస్కేన్ గలతీలను తీతు ఆ దల్మతీయకు వెళ్ళిరి. వెళ్ళిరి. లూకా మాత్రం నా యొద్దనే ఉన్నాడు, మార్కును వెంట పెట్టుకుని పెట్టుకుని రమ్ము. రమ్ము. ఇక్కడ చూడండి, దేమ ఈ లోకాన్ని స్నేహించి, ఇతను ఒక సేవకుడు. దేమ అనే వ్యక్తి ఎవరు? పౌలును వెంబడించిన వాడు, దేవునితో సహవాసం చేసినవాడు, దేవుని సేవకుడుగా నియమింపబడినవాడు. ఇప్పుడు లోకం ఏం చేసిందంటే నేను స్నేహించి లోకాన్ని చూడండి. అలాగే సేవలైన విశ్వాసులైన దేవుడు కష్టాలు వచ్చంగలే, బాధలు వచ్చంగలే ఎవరిని విడిచిపెడతారు? ఇక్కడ వదిలేసాడా లేదా? వదిలేసాడా లేదా? మనం కూడా వదిలేసే పరిస్థితులు ఉంటాయి. దేవుణ్ణి కష్టాలు వచ్చినా శ్రమలు వచ్చినా ప్రభువును వదిలిపెట్టుకుంటే దాని ద్వారా నీకు రెండంతల ఆశీర్వాదం వస్తాయి. శ్రమలు కొన్నిసార్లు సంఘంలో నేను నడిపించే మార్గాలు ఇలా ఉంటాయి, కొన్నిసార్లు ఇరుకు అనే మార్గాలు ఉంటాయి, ఇబ్బంది అనే మార్గాలు ఉంటాయి. అయినా ప్రభువును వెంబడిస్తేనే ప్రభు అద్భుత కార్యం జరిగిస్తాడు. చూడండి, ఈ వ్యక్తి తన సేవకుడు దేవుని విడిచిపెట్టి లోకాంతో స్నేహం చేసి వెళ్ళిపోయలేదా? ఇలాగ యేసు ప్రభు కష్టాలు వచ్చాగానే కొంతమంది ఎన్నో మేళ్లు పొందుకుంటారు, ఉపకారాలు పొందుకున్నంత కాలం మందిరంలో బాగుంటారు. దేవుడు గొప్ప మేలు హల్లెలూయా అని సాక్ష్యాలు చెప్తారు. కాస్త కష్టాలు ఆ దేవుని ద్వారా వచ్చాగానే, ఆ శ్రమలకు వచ్చాం ఆయన ద్వారా వచ్చాగానే ఏమవుతుంది చెప్పండి? చర్చిని వదిలేస్తారు, దేవుని వదిలేస్తారు. ఎందుకు రావట్లంటే ఎన్నో దేవుడి కష్టాలు చెప్తారు వాళ్ళు. అలాగే మనం ఉండకూడదని దేవుని వాక్యం చెప్తుంది. ఇది మీకు ఎగ్జాంపుల్ చూపిస్తున్న బైబిల్లో ఇలాగ ఉన్నారు కాబట్టి. యోహాను సువార్త 5వ పాయింట్ చూద్దాం. యోహాను సువార్త 12:23 చదువుదాం. అందుకు యేసు వారితో ఇట్లనెను, ఆ మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది. గోధుమ గింజ భూమిలో పడి ఆ చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, ఆ అది సచ్చిన ఎడల విస్తారంగా ఫలించును. నా ప్రాణమును ప్రేమించువాడు దానిని పోగొట్టుకొనును. ఈ లోకంలో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్య జీవం కొరకు దాన్ని కాపాడుకొను వాడని తన ప్రాణాన్ని నీతో నిశ్చయముగా ఏమో పోగొట్టుకుంటా లేదా? వాక్యం చాలా స్పష్టంగా యేసయ్య ఏమంటున్నాడు? గోధుమ గింజ అంటే ఎవరంటే యేసు ప్రభు వారే. ఆయన చనిపోకపోతే ఈరోజు నీకు నాకు గోధుమ గింజ భూమిలో మీరు గోధుమలు వేసినప్పుడు, పంట పొలాలు వేసినప్పుడు ముందు ఏమవుతుంది? ఆ విత్తనం వేస్తే ఏమవుద్ది? భూమిలోకి చచ్చిపోద్ది. అది చచ్చిపోయినప్పుడు వర్షం పడంగా ఏమవుతుంది? మళ్ళా చిగురించి ఒక విత్తనం భూమిలో పడితే అనేక విత్తనాలు తీసుకొస్తుంది. అవునా కదా? విత్తనాలు తీసుకొస్తాయి భూమి. ఇప్పుడు మనము ఈ ఎండాకాలం అయిపోయాక భూములు బాగా దున్నేసి ఏం చేస్తారు? విత్తనాలు వేస్తారు. వర్ష టైంలో విత్తనాలు వేస్తారు. ఎప్పుడైతే విత్తనాలు వేసినప్పుడు ఆ విత్తనాలు ఏం చేస్తాయంటే భూమిలో పడి అవి పూర్తిగా చనిపోయి తర్వాత ఏమవుతాయి? పంటగా వస్తాయా లేవా? అలాగే పొలంలో విత్తనం అంటే దేనికి చెప్తున్నట్టు యేసు ప్రభువు వారు త్వరలో నేను చనిపోబోతున్నాను, త్వరలో నేను ఏమైపోతున్నాను, ఆయన మరణాన్ని ముందుగానే యేసు ప్రభు చెప్పాడు. బైబిల్ ఏం చెప్తుందంటే యేసు ప్రభు పుట్టక ఈ భూమి మీదకి వస్తాడని బైబిల్ చెప్తుంది. యేసు ప్రభు వారు తనకు తానుగా చనిపోతానని 3 సార్లు చెప్పుకుంటాడు. ఇప్పుడు ఈ గోధుమ గింజ ఎవరంటే యేసు ప్రభు వారి. యేసు ప్రభు వారు చనిపోకపోతే ఈరోజు మనకేం లేదంటే, ఈరోజు చాలామంది ఏమంటారంటే 3 మేకులు పీక్కోలేని వాడు మమ్మల్ని రక్షిస్తాడని లోకం ఒకటి నానా రకాలుగా మాట్లాడుతుంది. ఆయన చనిపోయాడు తెలుసా? ఈరోజు నువ్వు నేను లక్షల ప్రజలు ప్రపంచంలో యేసయ్యను వెంబడించడానికి కారణం ఏంటి చెప్పాలన్నా? యేసయ్య మరణించకపోతే ఈరోజు ఎవ్వరికి కూడా రక్షణ లేదు. ఆయన బలియాగం కాకపోతే, మనిషి యొక్క పాపాన్ని గురించి ఆయన బలియాగం లేకపోతే ఈరోజు మనం ప్రభువును వెంబడించే వారం కాదు. ప్రపంచంలో ఉన్న క్రైస్తవత్వం అందరూ కూడా నేర్చుకోవాల్సిన మాట ఏంటిదంటే, ఒకటి, ఆయన గోధుమ గింజ వలె మన కొరకు ఆయన చనిపోయి అనేకులను ఆయన ఏం చేశాడంటే ఆయన పిల్లలు అవ్వడానికి, రక్షణ ఇవ్వడానికి ప్రభువుకు చేసిన కార్యం. అలాగే కొత్త నిబంధనలో మనం చూస్తే అపోస్తలుడైన పౌలు రాకముందు ఒక ఆయన చనిపోతాడు. ఆయన పేరు ఏమిటి చెప్పండి? స్టెఫెన్ చనిపోతాడు. స్టెఫెన్ చనిపోకపోతే అపోస్తలుడైన పౌలు రక్షణలోకి వచ్చేవాడు కాదు. వచ్చేవాడా? ఆ 7వ అధ్యాయంలో మీరు చదివితే అతనే అంగీకరిస్తాడు. బాగా భయంకరమైన శ్రమలు అప్పకైపుతాడు. ఎవరు? సౌలుగా ఉన్న పౌలు. అతను చాలా స్టెఫెన్ బాగా ఇబ్బందులు కూడా రాళ్లతో కొడతారు. అతను చంపడానికి కూడా అధికారం ఇచ్చాడు అక్కడ. చూడండి, ఒకవేళ స్టెఫెన్ ప్రభువా ఈ పాపం వారి మీద మోపకని ఆయన క్షమించి చనిపోతారు. తర్వాత ఎవరిని ప్రభు పట్టుకుంటాడు చెప్పండి? సౌలుని పౌలుగా పట్టుకుంటాడు. అతను పట్టుకోవడం ద్వారా అపోస్తల సేవ చేసిన దానికంటే బైబిల్ కొత్త నిబంధనలో చేసిన సేవ, పౌలులాగా సేవ చేసిన వాడు ఎవరూ లేరు. అంత గొప్ప సేవకుడు అయ్యాడు. ఒక్కడి ద్వారా ఒక స్టెఫెన్ ఒకవేళ ఉంటే కొంతమంది రక్షించబడే వాళ్ళని, కానీ ఇన్ని పుస్తకాలు వచ్చేవి కావు. పౌలు ఎప్పుడైతే రక్షించబడ్డాడో ఆయన రక్షణ కారణం ఎవరు చనిపోయారు? అంతకుముందు స్టెఫెన్ చనిపోయాడు. అలాగే యేసయ్య చనిపోవడం గల కారణం ఏంటంటే ఈరోజు నీకు నాకు రక్షణ వచ్చింది ఏంటంటే, ప్రపంచంలో ఉన్న యేసయ్య నమ్ముకున్న వారందరికీ రక్షణ ఎలా వచ్చిందంటే ఆయన చనిపోవడం ద్వారానే. హల్లెలూయా. ఇది 5వ మాట. 6వ మాట చూద్దాం. 12వ అధ్యాయం 35-36 చూడండి. వెలుగు నడిచిన జీవితం.
37 అన్న. 35, 36. ఆ, అందుకు యేసు, ఆ. ఇంకా కొంతకాలం ఇంకా వెలుగు కొంతకాలం ఈ వెలుగు మీ మధ్య మీ మధ్యలో ఉండును, చీకటి చీకటి మిమ్మల్ని కమ్ముకొనున్నట్లు కమ్ముకున్నట్లు మీకు వెలుగు ఉండగానే ఉండగానే నడువుడి. నడవండి. చీకట్లో నడుచువాడు తాను చీకటిలో నడుచువాడు ఎక్కడ పోచున్నాడో ఎరగడు. మీరు వెలుగు సంబంధులాగున్నట్టు కొంతకాలం వెలుగు ఉంటుందంటే దానికి అర్థం ఏంటిది? అమ్మ యేసుప్రభు వారు ఇంకా కొద్ది దినాల వారి మధ్యలో ఉంటాడు అని ఈ వాక్యం మనకు సెలవిస్తుంది. నేను ఏం రాసుకున్నానంటే యేసయ్య అనుసరించేవారు చీకటిలో నుండి వెలుగులోకి వస్తారు. చీకటిలో అంటే పాత జీవితం, పాత బ్రతుకు. చీకటి పాపానికి సాదృశ్యం. చీకటి బైబిల్లో కొత్త నిబంధన చీకటిలో వెలుగులోకి వచ్చిన ఒక వ్యక్తి యేసుప్రభు దగ్గరికి వచ్చిన వాడు 2 కార్యాలు జరిగిస్తాడు. ఏం కార్యాలు చేస్తాడు తెలుసా? 1, గుడ్డివాడికి కనులు ఇచ్చాడా లేదా? యోహాను సువార్త 9వ అధ్యాయంలో మనం చదివితే కనులు లేని వాడికి కనులు ఇస్తాడు. అంటే అంతవరకు చూడని వ్యక్తి ఇప్పుడు లోకాన్ని చూసేటట్టుగా యేసు ప్రభు చేస్తాడు. అలాగే మన జీవితంలో యేసయ్య దగ్గరకు వచ్చినప్పుడు శరీర సంబంధంగా అద్భుతాలు చేస్తాడు, సూచ్యక్రియలు చేస్తాడు, రోగాలు బాగు చేస్తాడు, కుటుంబాలను సమస్యలు పట్టించుకుంటాడు. అనేక సూచ్యక్రియలు, అద్భుత కార్యాలు మొదట మనకు దేవుడు జరిగించాకనే మందిరానికి వస్తాడు ప్రతి మనిషి కూడా. అలాగే 1 శరీర సంబంధంగా ఆయన మేలు చేస్తాడు. 2వది ఆ చీకటి అంటే పాపానికి సాదృశ్యం. పాత జీవితం విడిచిపెట్టడం గల కారణం ఏంటంటే ప్రభు చేసిన కార్యాన్ని బట్టి తన పాత జీవితం, అలవాట్లు, దురలవాట్లు, అలాగే పాప జీవితానికి త్రాగుడు, అలాగే అనేక రకాల అలవాట్ల నుంచి విడుదల పొందుతాడు మనిషి. 1 శరీర సంబంధంగా దేవుడు సమస్యలు తీరుస్తాడు. 2వది ఆత్మ సంబంధంగా ఆ చీకటిలో నుండి వెలుగులో కంటే సౌలును చూడండి, ఒకప్పుడు చీకటిలో నడుచుకున్నవాడు, ఒకప్పుడు దేవుని ద్వేషించినవాడు, ఒకప్పుడు సంఘాన్ని హింసించినవాడు, చీకటిలో హింసించి తన పాత జీవితాన్ని, గత జీవితం అంతా విడిచిపెట్టి యేసయ్య లోకానికి వెలుగని సువార్త చెప్పాడు. ఎవరు? ఆ మాట మీకు చూపిస్తుండండి. అపోస్తల కార్యం 20 ఒకసారి 2 అపోస్తల కార్యంలో ఆయనకు మంచి సాక్ష్యం ఇవ్వబడింది. చూడండి 26వ అధ్యాయం 16 నుంచి చూద్దాం. చూడండి, నీవును నన్ను చూచుచున్న సంగతిని గురించి నేనే నీకు కనబడవు. ఏమో చదవమా? అపోస్తల కార్యం చూచుచున్న సంగతి గురించి నేను నీకు కనబడబోవు సంగతిని గురించి నిన్ను పరిచారకునుగాను సాక్షిగాను నియమించుటకే కనబడి ఉన్నాను. నీవు లేచి నీ పాదములు మోపి నిలువుము. నేను ఈ ప్రజల వలన అన్యజనుల వలన హాని కలగకుండా నిన్ను కాపాడేదను. వారు చీకటి నుండి వెలుగులోనికి, సాతాను అధికారం నుండి దేవుని వైపునకు తిరగటానికి నా యందలి విశ్వాసం చేత పాప క్షమాపణ పరిశుద్ధ పరచబడిన వారిలో స్వాస్థ్యం పొందినట్లుగా. ఇక్కడ పౌలును ఎందుకు ఎన్నుకున్నాడు? చీకటిలో నుండి వెలుగులోకి. ఆయన చీకటిలో, ఒకప్పుడు చీకటిలో ఉన్నాడు, పాపంలో ఉన్నాడు, సాతాను అధికారం కింద ఉన్నాడు, దేవుని వెంబడించిన వాడు కాదు, యేసుకు వ్యతిరేకంగా ఉన్నవాడు. ఎప్పుడైతే ఆ వెలుగు చేత తాకబడ్డాడో అతని పాత జీవితం మారింది, అతని ఆలోచన మారింది, అతని నడక మారింది. అప్పటి వరకు యేసుకు వ్యతిరేకమైన స్వభావం ఇప్పుడు యేసే దేవుడని ప్రకటించాడు ఆయన ఆ వెలుగు చూసినప్పుడే కదా. కాబట్టి దేవుని వెలుగు ఏం చేస్తుందంటే నీ పాత స్వభావాన్ని, నీ పాత జీవితాన్ని, నీ పాత మనసును, ఆలోచన విధానాన్ని మార్చే శక్తి యేసయ్య వెలుగుకుంది. అందుకే ప్రభు అన్నాడు, నేను లోకానికి వెలుగు అన్నాడు. అలాగే యోహాను సువార్తలో మనం చదివితే ఆ వెలుగు ప్రతి మనిషిని వెలిగించడానికి వచ్చింది లోకానికి. ప్రతి మనిషి, లోకమంతా చీకటితో ఉంది, లోకమంతా పాపముతో ఉంది, లోకమంతా అపవిత్రతో ఉందని బైబిల్ చెప్తా ఉంది. కాబట్టి వెలుగు వెలిగించడానికి యేసు లోకానికి వెలుగు వచ్చాడు. ఇది 6వ మాట. ఈ 6వ మాటలో మనం చూస్తే 1 ఏం చేశాడు చెప్పండి? చీకటిలో ఉంది. 1 శరీర సంబంధంగా మేలు చేశాడు. 2వది ఆ వ్యక్తి యేసయ్య కొరకు సాక్షిగా ఉంటాడు, ఆ గుడ్డి వ్యక్తి. అలాగే పౌలు కూడా పాత జీవితం మారాక యేసయ్య కొరకు సాక్షిగా ఉండి అనేక చీకటిలో ఉన్న వారిని, సాతాను అధికారంలో ఉన్న వారిని, దుష్టుని చేతిలో బంధించబడిన వారిని విడిపించడానికి పౌలును ఎన్నుకున్నాడు, సాక్షిగా వాడుకున్నాడు. ఈ వాక్యం మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఈ వాక్యం మనల్ని ఎందుకు ఎన్నుకున్నాడు? ఈరోజు ప్రభు నేను ఎందుకు ఎన్నుకున్నానంటే, సాతాను చేతులు అనేక లక్షల ప్రజలు ఉన్నారు. మన ఇంటి దగ్గర మొన్న ఒక ఆమె సూసైడ్ చేసుకొని చనిపోయింది, కుటుంబాల గొడవలయ్యి. ఈ రోజుల్లో చూస్తే ఎంతమంది సాతాను చేతిలో చనిపోతూ ఉన్నారు, సూసైడ్ల ద్వారా చనిపోతూ ఉన్నారు, భార్యాభర్తలు గొడవలు పడి చనిపోతూ ఉన్నారు, ఎంతోమంది బ్రతుకు మీద విరక్తి కలిగి చనిపోతున్నారు. వీళ్ళందరూ ఎవరంటే చీకటిలో ఉన్న ప్రజలు, దేవుడు ఎవరో తెలియని ప్రజలు, దేవుని ప్రేమ ఎలాగో తెలియదు, చచ్చిపోదాం అనుకున్న మనస్తత్వం ఎవరు తీసుకొస్తారంటే సాతానుడు. కాబట్టి ఎంతోమంది లోకంలో చంపుతున్నాడు. మన ద్వారానే యేసయ్య చేసే కార్యాలు అనేకులకు ప్రభు గురించి మనం చెప్పాలి. ఇది వాక్యం చెప్తుంది. ఇది 6వ మాట. చివరి మాట చూడండి, యోహాను సువార్త
12వ అధ్యాయం 42, 43 వచనం చివరి మాట చెప్పేసి మనం ముగించుకుందాం. ఆయనను అధికారులలో కూడా ఆ, అనేకుల ఆయన యందు విశ్వాసం ఆయన యందు విశ్వాసం ఉంచిరి గాని ఆ, సమాజం నుండి వెలివేయబడుదురేమో అని ఆ. పరిచారకులు భయపడి వారిని ఒప్పుకొనలేదు. చూడండి, ఇక్కడ ఈ రోజు కూడా సేమ్ ఇలాగే జరుగుతోంది. నేను జ్ఞానపురం పరిచర్యకి పోతే అక్కడ జరిగే పరిస్థితి, అందరూ కూడా ప్రార్థన రావంటే గ్రామానికి, ఊరికి భయపడతారు. ఎవరు భయపడతారు? ఆ ఊరిలో ఉన్న ప్రజలకు. ఒకసారి 2 సార్లు వస్తారు, మూడోసారి రామంటే వాళ్ళు ఏమంటారు? ప్రజలకు భయపడతా ఉంటారు, ఊరికి భయపడతా ఉంటారు. ఇలాగ యేసు ప్రభు కాలంలో కూడా యూదులు కూడా అబ్రాహాము సంతానం కూడా ఆనాడు సమాజానికి ఏదంటే ఎవరున్నారు చెప్పండి? శాస్త్రులు ఉన్నారు, పరిచయులు ఉన్నారు. ఆనాడు సమాజానికి భయపడ్డారు. ఈరోజు కూడా అనేక క్రైస్తవులు అనబడిన వారు కూడా యేసయ్యను నమ్మట్లేదు. కారణం ఏంటి చెప్పాలన్నా? ఈరోజు సమాజానికి, గ్రామానికి, ఊరికి, బంధువులకి, అనేకులకి భయపడుతున్న ప్రజలు ఉన్నారా లేరా? ఈరోజు నాకు జ్ఞానపురం పరిచయలు నాకు అలాగే ఎక్కువ మంది దొరుకుతారు. అలాగే ఇక్కడ కూడా మనం చూస్తే యేసయ్య చేసిన అద్భుత కార్యాన్ని బట్టి అనేకులు నమ్మారు. కానీ ఎవరికి భయపడారంట? ఎవరికి భయపడారంటమ్మా? ప్రజలకు భయపడి. ఈరోజు కూడా కొంతమంది బంధువులకు భయపడే వాళ్ళు ఉంటారు, పక్కన ఉన్న వారికి భయపడేవారు ఉంటారు. అమ్మో నువ్వు యేసయ్యను నమ్ముకున్నావా, ఆ మతంలో పోయావా అనేవాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. నీ బంధువులు, స్నేహితులు కూడా నేను ఎగతాళి చేస్తారేమో అట్లా అనేవాళ్ళు కూడా కొంతమంది భయపడతా ఉంటారు. మనుషులకి, బంధువులకి, సమాజానికి, వాళ్ళ కులానికి, వాళ్ళ మతానికి యేసయ్య చేసిన మేలుకు ధైర్యంగా కొంతమంది ఉండలేకపోతారు. విశ్వాసంలో కూడా దేవుని వదిలేస్తారు కొంతమంది. కాబట్టి ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. బైబిల్లో 2 వ్యక్తులు మీకు చూపిస్తాను. ఆ వ్యక్తి ఎవరంటే మొదట ఎవరంటే చెప్పండి? రహస్యంగా యేసు యొద్దకు వచ్చిన వాడు ఎవరంటే నికోదేము అనే ఒక వ్యక్తి ఉంటాడు. అతను 3వ అధ్యాయంలో మనం చూస్తే రహస్యంగా ప్రజలకు, సమాజానికి భయపడి అతను బోధకుడు. అతను ఒక పరిసయ్యుడు. అతను మంచి బోధ చేసే వ్యక్తి. రహస్యంగా ఎవరికి తెలియకుండా రాత్రి వేళ యేసయ్యతో మాట్లాడడానికి వస్తాడు. మొదటిసారి కనబడుద్ది. కానీ స్టార్టింగ్లో యేసయ్యను నమ్ముకున్నప్పుడు చాలా మంది కూడా ఇదే సిచ్యువేషన్. అమ్మ ఊరేమంటారు, బంధువులు ఏమంటారు, వాళ్ళేమంటారు, వీళ్ళేమంటారు, అందరికీ భయపడతా ఉంటారు స్టార్టింగ్లో. కానీ వారి జీవితాల్లో దేవుడు చేసిన మేలు ఉంటాయి కదా, అద్భుతాలు ఉంటాయి కదా. కొంతమంది అయ్యే కార్యాలు ప్రభుత్వం అయ్యా ఇలాగ బ్రతకడానికి నన్ను మా ఊర్లో అడిగారు. అడిగితే ఎందుకు నువ్వు దేవుడు ఈ ప్రార్థన పోతున్నావు అంటే, యేసయ్య నాకు జీవితంలో చేసిన మేలు బట్టి ప్రభు దగ్గరికి వెళ్తానని చెప్పాను నేను. కాబట్టి ఎప్పుడు ధైర్యం వచ్చిన ముందు ధైర్యం రాదు. కానీ దేవుడు మన జీవితాల్లో చేసిన మేలుకు ప్రభు గురించి సాక్ష్యం చెప్పాలి. నికోదేము 3వ అధ్యాయంలోనే భయపడి రహస్యంగా యేసయ్యను వెంబడిస్తాడు. 19వ అధ్యాయంలోకి వచ్చాక ఆయన సమాధి కార్యక్రమం ఉంటుంది చూడండి. ఇది చాలా అద్భుతమైన మాట ఉంటుంది. ముందు భయపడిన వ్యక్తి అదే నికోదేము యేసయ్య సిలువకు అందరి ముందు ఒప్పుకుంటాడు యేసు ప్రభువాన్ని. మనం చూద్దాం చూడండి. యోహాను సువార్త 19వ అధ్యాయం 39వ వచనం. 38 కూడా చూడు. అటు తర్వాత యూదుల భయం వలన రహస్యంగా యేసు శిష్యుడైన అరిమతయి యోసేపు. ఎవరికంటే యూదులకు భయము వలన. ఎవరి భయం వలన? మనుషుల భయం వలన, సమాజం, యూదుల భయం వలన రహస్యముగా యేసును శిష్యుడైన అరిమతయి యోసేపు తన యేసు దేహము తీసుకొనుటకు పిలాతును యొద్దకు సెలవడిగెను. పిలాతు సెలవిచ్చను గనుక అతడు వచ్చి యేసు దేహమును తీసుకొని పోయాను. మొదటి రాత్రి వేళ ఆయన యొద్దకు వచ్చిన నికోదేము కూడా గోలముతో కలిపిన ఆగరును రమారమి 150. రహస్యంగా భయపడిన శిష్యులు ఇప్పుడు ఎవరు వెంబడిస్తున్నారు? యేసయ్య చనిపోయి ఎవరికో పబ్లిక్లోకి వచ్చేసారు. అంతకుముందు రహస్యంగా ఉన్నారు. ఇప్పుడు ఇతను యోసేపు అనే వ్యక్తి కూడా యేసయ్యకు ఆయన కొరకు సమాధి కట్టించుకుంటాడు. సమాధి కట్టించుకున్నాక అదే సమాధి ఎవరికి? యేసయ్యకి ఇస్తాడు. ఒకటి చెప్పాలన్నా, బైబిల్ చెప్తుంది అంటే యేసయ్య పుట్టినప్పుడు ఎవరు సమాధి స్థలం ఇవ్వలేదు, ఒక చోటు స్థలం లేదు. యేసయ్య చనిపోయేటప్పుడు తన కొరకు ఒక స్థలం, సొంత స్థలం, అది వేరే వాళ్ళ స్థలమే. అవునా కదా? యేసయ్య పుట్టినప్పుడు ఏం లేదు, స్థలము ఎవరు ఇవ్వలేదు, ఇల్లు ఇవ్వలేదు, పశువుల పాక ఇచ్చింది, మురికి స్థలం ఇచ్చింది. అలాగే యేసయ్య చనిపోయినప్పుడు కూడా తన సొంత స్థలం కదా, అది వేరే వాళ్ళ. ఎవరు? యోసేపు, నీతిమంతుడైన యోసేపు, అతని స్థలము యేసయ్యకి ఇస్తాడు. రెండోది, ఇప్పుడు యేసు ప్రభువును వెంబడించిన ఈ యోసేపు అనే వ్యక్తి, రెండోది నికోదేము అనే వ్యక్తి, వీళ్ళిద్దరు మంచి అధికారంలో ఉన్నవాళ్ళు. ఇప్పుడు రహస్యంగా ఉన్నవాళ్ళు ఇప్పుడు పబ్లిక్లోకి వచ్చేసారా లేదా? మాకు ఆ బాడీని ఇవ్వండి, యేసు ప్రభు యొక్క దేహాన్ని మాకు ఇవ్వండి అని పబ్లిక్లోకి వచ్చి అడుగుతారు. వాళ్ళిద్దరి వల్లనే యేసయ్య భూస్థాపన కార్యక్రమం జరిగిద్ది అక్కడ. అంటే పబ్లిక్లో యేసయ్యను ఒప్పుకున్నారా లేదా? ఎవరు వీళ్ళు? రహస్యంగా. ఈరోజు కూడా చాలా మంది కూడా రహస్యంగా యేసయ్యను వెంబడించే వాళ్ళు ఉన్నారు. యేసయ్యను వెంబడించి ఆయన చేసిన మేలుకు, ఆయన చేసిన పబ్లిక్లో ఒప్పుకోరు, కానీ రహస్యంగా మాత్రం యేసు ప్రభు దేవుడు అంటారు.
ఇంకొక వ్యక్తి మీకు చూపిస్తాను బైబిల్లో. ఆ వ్యక్తి ఎవరంటే ఒకప్పుడు పేతురు యేసయ్యను వెంబడించిన వాడే, యేసుతో ఉన్నవాడే. కానీ ఆయన అంటాడు ఆయన ఎవరో తెలియదు అంటాడు. అంటాడా లేదా పేతురు? ఆయన ఎవరో మనుషులకు భయపడి, చిన్న పిల్లలకు భయపడి పారిపోతాడు. అలాంటి పేతురు ఒక తర్వాత చూస్తే దేవుని ఆత్మచేత నింపబడాక మీరు ఆయన చంపారు అంటాడు పేతురు. కాబట్టి మీకు నేర్పించవలసిన మాట ఏంటంటే దేవుని ఆత్మచేత నింపబడ్డప్పుడు మాత్రమే ప్రజల మధ్యలో, లోకంలో ప్రభు కొరకు నువ్వు ధైర్యంగా నిలబడతావు. ధైర్యంగా నిలబడతావు. ఎన్ని మాటలు చెప్పాను? 7 మాటలు. మొదటి మాట, ప్రభు ప్రేమతో చేసిన ఆరాధన. నిజంగా మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నావు గుర్తేంటి చెప్పాలన్నా? ఒకటి, హృదయపూర్వకంగా ఆయన పాదాల దగ్గర ఆరాధన చేయాలి. హృదయపూర్వకంగా ఆయన ఘనపరచాలి నీకు చేసిన మేలు. రెండవది, చేసిన మేలుకి కృతజ్ఞతగా యేసయ్యను ప్రేమించడం శ్రేష్టమైంది. చాలా అన్నిటికన్నా చాలా విలువైన అత్తరును తీసుకొని యేసయ్య ఆ దేహానికి పూసినట్టుగా బైబిల్ చెప్తుంది. అలాగే నీ జీవితంలో ప్రభు చేసిన మేలుకి ఎన్నో సమస్యలున్నా దేవునికి చాలా విలువైనది ఇవ్వాలి, అది శ్రేష్టమైనది ఇవ్వాలి. ఇవ్వాలన్నా వద్దా? బైబిల్లో పాత నిబంధనలు చూస్తే ఆయన పేరు ఆదాము కొడుకులు, ఒకరు ఏబేలు, అలాగా కైను. ఏబేలేమో శ్రేష్టమైనది తీసుకొని వస్తాడు, కైనేమో ఏదో తీసుకురావాలి కొద్దిగా తీసుకొని వస్తాడు. దేవుడు అంగీకరించలేదు. మనం దేవునికి ఇచ్చేది ఏదైనా ఉంటే శ్రేష్టమైనది, చాలా విలువైనది దేవునికి ఇవ్వాలి అని బైబిల్ చెప్తా ఉంది. మరి అలాగిచ్చింది మొదటి మాట. ఆ బైబిల్లో కూడా అలాగే చేశారు. అబ్రహాం చేశాడు, దావీదు కూడా చేశాడు. రెండో మాట, లోభం మరియు కపటం. యూదా బీదల మీద ఉన్న కాదు, కానీ ఆయనకు డబ్బు మీద మనస్తుంది. దేవుని కంటే ఎక్కువగా ప్రేమించాడు దేనినంటే డబ్బు. ఆ డబ్బే తన ప్రాణం తీసేసింది. పాత నిబంధనలు గేయాజీ, కొత్త నిబంధనలు ఇస్కరేతు యూదా. కాబట్టి దేవుని కంటే ఎక్కువగా మనం ఏది ప్రేమించకూడదు. అది రెండో మాట. మూడో మాట, దేవుని సమయం. సమయం అంటే మనం చూడండి, దేవుని కార్యం సమీపించినప్పుడు ఏం జరిగింది చెప్పండి. అక్కడ మరియా చేసిన పనికి చాలా మెచ్చుకున్నాడు యేసుప్రభు వారు. ఇంకో దగ్గర ఏముంటుందంటే ఇది నా భూస్థాపన నిమిత్తం చేసిందని, ఆ భూస్థాపన ఎక్కడికి వెళ్ళినా ఆ భూస్థాపన కార్యక్రమం గురించి చెప్తారు, మీరు మాట్లాడతారు అంటాడు. మరియా గురించి పొగుడుతాడు. ఈ సువార్తలు లేదు, వేరే సువార్తలు ఉందన్నమాట. మరియా గురించి మాట్లాడతాడు యేసుప్రభు. అంటే యేసుప్రభు ఆమె చేసిన దానికి కూడా ఆయన చాలా పొగుడుతాడు. ఎవరు అంటే యేసయ్యకి ఎవరైతే ఇస్తే విలువైంది, హృదయపూర్వకం ఇచ్చేది చాలా విలువైంది ఇచ్చింది ప్రభు పొగుడుతాడు ఆమెని. ఇది నాలుగో మాట. నాలుగో మాటలో మనం చూస్తే చూడండి, హన్నా ఇశ్రాయేల్ ప్రజలు ఏం చెప్పండి, లాజరు చనిపోయినందుకు ఓసన్నా 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 అని పొగిడారు. తర్వాత వాళ్ళే సిలువ వేయండి అన్నారా లేదా? పాత నిబంధనలు ఇశ్రాయేలు ప్రజలు దేవుని ఘనపరిచారు, చేసిన మేలు, చేసిన ఉపకారాలు, గొప్ప కార్యాలు బట్టి దేవుని ఘనపరిచారు. అదే ప్రజలు అరణ్యం ఆకలి దప్పులోకి దేవుడు తీసుకెళ్ళాడు. దేవుడు సమృద్ధి ఇస్తాడు, అద్భుతాలు చేస్తాడు. అదే దేవుడు. ఆ దేవుడి ద్వారా కొన్నిసార్లు అరణ్యం అనే మార్గం, ఎవ్వరు సహాయం చేయని మార్గం, ఇరుకైన మార్గం, ఇబ్బందులనే మార్గం దేవుడు నిన్ను తీసుకెళ్తాడు. ఇది వాక్య సత్యం. ఈరోజు కూడా చేస్తాడు ఆ కార్యాలు. ఇది నాలుగోది. ఐదోది మనం చూస్తే గోధుమ గింజ. యేసు ప్రభువు గోధుమ గింజ, అది భూమిలో చనిపోయి లక్షల ప్రజలు ఇంకా రక్షణ, అనేకులు ప్రభువుని నమ్మడానికి ఆయన చనిపోవడానికి కారణమే. ఈరోజు యేసయ్యను వెంబడించడానికి, ఒకవేళ యేసయ్య చనిపోకపోతే ఈరోజు యేసయ్యను మనం ఎవ్వరు కూడా నమ్మేవాళ్ళం కాదు. ఆయన ప్రాణత్యాగమే ఈరోజు మనకి రక్షణ మార్గమైంది. ఇది ఐదో మాట. ఆరో మాట, యేసయ్యను వెంబడించండి, వెలుగులోకి రండి. అంటే వెలుగు అంటే వెలుగు, చీకటి అంటే వెలుగు. అలాగా పాత జీవితాన్ని విడిచిపెట్టి లోకంలో ఆ పాత అలవాట్లన్నీ వదిలేసి యేసయ్యను వెంబడించడం. అందులో ఎవరు వెంబడించారంటే పౌలు వెంబడించాడు. తన గత జీవితాన్ని, అతని ద్వేషాన్ని, కోపాన్ని, తన పాత అలవాట్లన్నీ విడిచిపెట్టి యేసయ్యను వెంబడించాడు. ఈ 7 మాటలు దేవుడు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. అలాగే మనుషులకు భయపడవద్దు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, పరిశుద్ధుడైన తండ్రి, చాలా విలువైన ఆరాధన మరియా చేసినట్టుగా నీ వాక్యం చెప్తుందయ్యా. మేము కూడా అలాంటి ఆరాధన చేయాలి నాయన. మా జీవితాలు చేసిన మేలులకు, ఉపకారాలకు అయ్యా, ఏడాది దూడలనా, ఏడాది పొట్టెలనా మేము ఏమి ఇవ్వగలము నాయన. అబ్రహాం అయితే తన కుమారుని ఇవ్వడానికి వెనకాడలేదు ప్రభువా. తండ్రి, నీ కుమారుడైన యేసుక్రీస్తుని మా కొరకు ఇవ్వడానికి మీరు వెనకాడలేదు ప్రభువా. అంత విలువైన కుమారుడిని మా కొరకు ఇచ్చారు తండ్రి. అయ్యా, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన. విలువైనది సాయా దావీదు చాలా విలువైనది స్థలం తీసుకొని అయ్యా దేవునికి బలిపీఠం కట్టాడు నాయన. మేము కూడా విలువైనది మా ప్రభువుకు మేము ఇవ్వడానికి మనసు మాకు దయచేయండి దేవా. స్తోత్రాలు. మా జీవితాల్లో నువ్వు చేసిన ఉపకారం డబ్బు కంటే కూడా నిన్నే మేము ఎక్కువగా ప్రేమించే వారంగా అయ్యా, ఇస్కరేతు యూదా, అలాగే గెహాజీ ప్రేమించి వాళ్ళ ప్రాణాలు కోల్పోయారు ప్రభువా. తండ్రి స్తోత్రాలు. మేము అలాగా కాకుండా విత్తబడిన వాక్యం నీ ప్రజల హృదయాల్లో, మా హృదయాలు నాటబడి ఫలించినట్లుగా సహాయం చేయమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. నా ప్రాణమా
యెహోవాను సన్నిధించుము. నా అంతరంగమున సమస్తము ఆయన పరిశుద్ధ నామాన్ని సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. ఆయన చేసిన ఉపకారాలు దేనిని మరువకుము. ఆమేన్.